అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రేపు ఆమె సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో, 1 గంటన్నరకు హుస్నాబాద్లో ప్రచారం చేస్తారు. అనంతరం 3 గంటలకు కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం 3 సభల్లో పాల్గొనున్న అనంతరం రాత్రికి ఖమ్మంలో బస చేరున్నారు ప్రియాంక. 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న ప్రియాంక గాంధీ రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు సభలకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటన్నరకు సత్తుపల్లిలో ప్రచారం నిర్వహించనున్నారు ప్రియాంక. అనంతరం సాయంత్రం మధిర సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు రాహుల్ గాంధీ. ఒకే రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 25న నాందేడ్ నుంచి బోధన్ చేరుకోనున్న రాహుల్ గాంధీ అక్కడ విజయభేరి సభల్లో పాల్గొనున్నారు. అదే రోజు ఆదిలాబాద్, వేములవాడలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు రాహుల్ గాంధీ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. నిన్న చంద్రబాబు తరపున వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ్టికి వాయిదా వేసింది. సిఐడి తరపు న్యాయవాది ఇవాళ వాదనలు వినిపించనున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు చేసింది సిఐడి. రేపు మరోసారి తెలంగాణకు రానున్నారు ప్రధాని మోడీ. రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు మోడీ. రేపు మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొనున్నారు. 26 తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ ప్రచార సభల్లో పాల్గొనున్న మోడీ అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో జరిగే రోడ్ షోకు హాజరవుతారు. ప్రధాని మోడీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనున్నారు. తెలంగాణలో నేడు ఈవీఎం మిషన్లను తనిఖీలు చేయాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలలో అందరూ సంతృప్తి వ్యక్తం చేసిన వాటికి సీల్ వేసి పోలింగ్ ప్రక్రియలో వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 30న 119 నియోజకవర్గాల్లో పోలింగ్. ఇందుకోసం రాష్ట్రానికి 72,931 బ్యాలెట్ యూనిట్లు, 57,592 కంట్రోల్ యూనిట్లను రాష్ట్రానికి కేటాయించింది ఈసీ. కేసీఆర్ బక్కోడు కాదు, భూ బకాసురుడు అని ధ్వజమెత్తారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దుబ్బాకకు పట్టిన శని కేసీఆర్ ఫ్యామిలీ అని వ్యాఖ్యానించారు. దుబ్బాకను బొందలగడ్డ దుబ్బాకగా మార్చారని మండిపడ్డారు. కేటీఆర్ బస్సుల దందాలు చేసి 100 కోట్లకు ఎదిగాడని ఆరోపించారు రేవంత్. ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ధరణిని తీసేసి వాళ్లు తెచ్చేది భూమాత కాదు, భూమేత అని విమర్శించారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో పయనిస్తున్న తెలంగాణను కాంగ్రెస్ స్టేషన్లోకి పోనివ్వద్దని పిలుపునిచ్చారు. ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ అని విమర్శలు సంధించారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన బ్యారేజీల్లో లోపాలు సహజమని, గతంలోనూ ఎన్నో బ్యారేజీలు, ప్రాజెక్టుల్లో లోపాలు తలెత్తాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన లోపాలను ఇంజనీరింగ్ సంస్థలే సరిచేస్తాయని, రాజకీయాల కోసం కాళేశ్వరాన్ని, రాష్ట్రాన్ని బద్నాం చేయొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ప్రచారంలో దూసుకువెడుతున్నారు. జోరు వానను కూడా లెక్క చేయకుండా యశస్విని రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యశస్విని రెడ్డికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రియాంక గాంధీ బహిరంగ సభకు ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు యశస్విని రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ ఎంపీపీ భోజ్య నాయక పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో హస్తం గూటికి చేరారు. పార్టీ కండువా కప్పి ఆయన కాంగ్రెస్లోకి ఆహ్వానించారు జూపల్లి. బీజేపీలో ఉన్నప్పుడు జరిగిన ఈడీ దాడులు కాంగ్రెస్లో చేరగానే ఎలా జరిగాయంటూ సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ అభ్యర్థి జి వివేక్ వెంకటస్వామి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్ కక్ష సాధింపులో ఇవి భాగమని తెలిపారు. మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల టైంలో 200 కోట్ల రూపాయల వరకు బీజేపీకి సాయం చేశానన్న ఆయన ఈటెలకు 27 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. అందులో అక్రమాలుంటే డబ్బు తీసుకున్న ఈటెల రాజేందర్కు కూడా సమన్లు జారీ చేయాలి కదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు తీన్మార్ మల్లన్న. సిరిసిల్లలో కేటీఆర్ కు ఓటమి ఖాయమని జోసిం చెప్పారు. సిరిసిల్ల యువతపై కేటీఆర్ 3rd డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. కవిత లిక్కర్ దందాలు దొరికిపోతే కేసీఆర్, మోడీ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, బీజేపీ కోటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని విమర్శించారు మల్లన్న.
కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ బీఆర్ఎస్ లోకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. తిరుమల గౌడ్ కు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కూటికి చేరారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజుకు నోటీసులు జారీ చేసింది ఈడీ. 100 కోట్ల పౌంజీ స్కామ్ కు సంబంధించిన కేసులో చెన్నైలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తమిళనాడులోని తిరుచికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాష్ రాజు ప్రచారకర్తగా ఉండడంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఈడీ. బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో దాసరి మనోహర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన్ని అప్పటిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. 10 ఏళ్లుగా గ్రామానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధు, బీసీ బంధు రాలేదని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల టైంలోనే కనిపిస్తారా అని నిలదీశారు. దీంతో మనోహర్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. అమరవీరుల స్మారకం వద్ద మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న ఇంటర్వ్యూపై ఈసీ నివేదిక కోరింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు సీఈఓ వికాస్ రాజ్. ఇప్పటికే డ్రోన్ల ఎగురవేత, ప్రభుత్వ భవనాల్లో ఎన్నికల ప్రచారంపై పంజాగుట్ట పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదన్నారు సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్రం నుంచి 40,000, ఇతర రాష్ట్రాల నుంచి 25,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అదనంగా 375 కంపెనీల కేంద్ర బలగాలు కూడా ఉంటాయన్నారు సీఈఓ వికాస్ రాజ్. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన విఠల్ రెడ్డిని గ్రామస్తులు, యువకులు అడ్డుకున్నారు. 9 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదని, గ్రామాల్లోకి ఓట్లు అడగడానికి రావద్దని అన్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కమిషన్లు తీసుకున్నారు కాబట్టే అది కుంగిపోయిందన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నాయని రాజేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆమె ప్రజలు వేసే ఓటు మార్పునకు నాంది పలకాలంటూ పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన కూతురు కవితను కాపాడుకునేందుకే బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని విమర్శించారు. తెలంగాణ సమరం తొలిసారి బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. కొత్తగూడెంలో పర్యటించిన ఆయన తెలంగాణ ఉద్యమ నినాదమైన నియామకాల అమలు ఇప్పటికీ జరగలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదే నాయిజం, హ్యూమనిజం అని వ్యాఖ్యానించారు పవన్. వికారాబాద్ కు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మెతుకు ఆనంద్ ను గెలిపిస్తే ఒకే విడతలో దళిత బంధు ఇస్తానని ప్రకటించాడు. ఆ దెబ్బకు దళిత వాడలు ధనిక వాడలుగా మారుతాయని అన్నాడు. ఇప్పటికే హుజూరాబాద్ లో దళిత బంధు అమలుతో కడుపు నిండిపోయిందని చెప్పాడు. అయితే కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హుజూరాబాద్ లో నిజంగానే అందరికీ దళిత బంధు అందిందా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు హస్తం నేతలు. ఖమ్మం జిల్లా పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తిరుమలైపాలెం మండలం బిసురాజుపల్లి తండాలో గ్రామస్తులు ఆయన అడ్డుకున్నారు. తండాలో హనుమాన్ గుడి కట్టిస్తామని 3 ఏళ్ల క్రితం హామీ ఇచ్చి ముఖం చాటేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నేనేమైనా మీకు బాకీ ఉన్నానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి. ఎలక్షన్ సర్వేలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ పథకాల గురించి ఓ నిరుద్యోగికి కాల్ చేయగా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. కేసీఆర్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తుందని నిలదీశాడు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామనే భ్రమను కలిగించి తర్వాత నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గెలవరని, తెలంగాణ ఓటర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామంలో దళిత బంధు సర్వే చేస్తున్నాడు. దళిత వాడలో తిరుగుతూ వారి ఆధార్ కార్డులను వెరిఫై చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నాయకులు పంచాయతీ సెక్రటరీ మజీద్ను నిలదీశారు. ఎన్నికల కోడ్ ఉండగా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగమా లేక అధికార పార్టీ తొత్తువా అని నిలదీశారు. మసీద్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.
ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే వచ్చే వేతనంలో 50% డబ్బులు బడుగు బలహీన వర్గాలకు ఖర్చు చేస్తానన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, గెలిపిస్తే ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఖమ్మంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. గోదావరి ఇసుక దోపిడీ, శ్మశానాలు, కొండలు కబ్జాలు చేసి అధికార పార్టీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఖమ్మం కంటే బీహార్ నయం అనేలా ఉందన్నారు. ఖమ్మం నగరంలోని 39వ డివిజన్లో తుమ్మల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో పోలీసుల తనిఖీల్లో 5 కోట్లు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న నగదును సీజ్ చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఆ డబ్బు ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారనేది తెలియాల్సిందే. సీజ్ చేసిన నగదును ఐటీ అధికారులకు అప్పగించారు పోలీసులు. ప్రజల మనసు గెలిస్తే ఓట్లు పడతాయి కానీ హత్య రాజకీయాలతో కాదంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు సర్పంచులు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని మంథని, ముత్తారం మండలాల సర్పంచులు తీవ్రంగా ఖండించారు. బక్కారావు భార్య పద్మక్కపైన దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసే నాయకుడిపై దాడి సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచులు. కాంగ్రెస్ వస్తే కరెంటు రాదంటూ కేసీఆర్ అబద్దాలు చెబుతూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్. దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుక్కునే అవకాశం ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం గతంలో అమలు చేసిన విద్యుత్ విధానాల సోలార్, విండ్ పవర్ చాలా ఉత్పత్తి అవుతోందని అన్నారు. కేసీఆర్ ఎక్కువ రేటుకు కరెంటు కొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి పుష్పలీల. పేదల పొట్టకొట్టి పెద్దలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రజలను కేసీఆర్ తాగుబోతులుగా మార్చారని, 10 ఏళ్లుగా ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు మూసేసి ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి పార్టీని ఓడించాల్సిన సమయం వచ్చిందన్నారు పుష్పలీల. మంచిర్యాల జిల్లా చెన్నూరులో తెలంగాణ అమరవీరుల ఆత్మఘోష బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు రఘురామరెడ్డి. ఈ సందర్భంగా బాల్క సుమన్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రఘురామ. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆత్మహత్యలు బాల్క సుమన్ చేసిన హత్యలేనని మండిపడ్డారు. అలాగే అధికారం అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీ నాయక్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించారు. 10 సంవత్సరాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధు అనే పేరుతో ప్రజలను టీఆర్ఎస్ నాయకులు మోసం చేసిందన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారంటూ నిరుద్యోగ యువత చైతన్య బస్సు యాత్ర చేపట్టింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ కేసీఆర్ మాటలు చెప్పి నిరుద్యోగుల్ని నిండా ముంచారని అంటోంది. ప్రభుత్వ వైఫల్యాలు వివరించేందుకు యాత్ర చేస్తోంది. ఈ యాత్ర ప్రస్తుతం ఖమ్మం చేరుకుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నట్లు చెప్పారు ఏపీ సీఎం జగన్. ఆ 2 పథకాలకు నిధులు విడుదల చేశారు. గత జూలై నుంచి సెప్టెంబర్ దాకా జరిగిన పెళ్లిళ్లకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులను అత్యంత ముఖ్యమైన వాళ్లుగా భావించి చేయి పట్టుకుని నడిపిస్తున్నామని చెప్పారు సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు మద్యం కేసు పెట్టారని ఆరోపించారు నారా లోకేష్. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి ఫైల్ చంద్రబాబు వద్దకు రాలేదని, ఆ సబ్జెక్టు ఆయన చూడలేదు, సంతకం చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై A3గా తప్పుడు కేసు నమోదు చేయడం కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస కేసులతో చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారని, మద్యం కేసులో తప్పుడు చేసేవన్నీ ఆరోపణలేనని లోకేష్ అన్నారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు.
మద్యం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదన పంపారని, కమిషనర్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని న్యాయవాది నాగమతు కోర్టుకు తెలిపారు. ఫైల్పై అప్పటి రెవెన్యూ స్పెషల్ సీఎస్ సంతకాలు చేశారని వివరించారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కులగణన సర్వేను వారం రోజుల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలందాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేసింది ప్రభుత్వం. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి కానుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేరులో ప్రేమ పేరుతో 10th విద్యార్థినిపై అత్యాచారం చేశాడు హిందీ టీచర్. ఉండి మండలం ఎండగండి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న పురెళ్ల సోమరాజు అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటారంటూ తన సొంతూరు తాడేరుకు తీసుకెళ్లాడు. సోమరాజు చేసిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కుటుంబ కలహాలు పల్నాడులో ముగ్గురి హత్యకు దారితీశాయి. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువులే ఈ హత్యలు చేశారు. అనంతరం ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతుడి కోడలితో సహా పలువురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రధాని మోడీ తిరుమల పర్యటన ఖరారైంది. ఈ నెల 26న తెలంగాణ నుంచి ఏపీకి చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతిలోని రేణుగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న మోడీ అక్కడి నుంచి తిరుమల రచన అతిథి గృహంలో బస చేయనున్నారు. ఈ నెల 27న శ్రీవారిని దర్శించుకోనున్నారు ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ రావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో తాను బస చేసిన గదిలో పోలీసులు సోదాలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ కు మద్దతుగా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నందుకే తమను టార్గెట్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తమను భయపెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ చేసే కుట్రలను తాము భయపడబోమని తెలిపారు. కర్ణాటకలో కరెంటు కోతలపై సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు కేసీ మంత్రి కేసీ జార్జ్. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. తన సవాల్ను కేటీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సరిపడా విద్యుత్ ఉంటే ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని మరో సవాల్ విసిరారు జార్జ్. 24 గంటల కరెంటు సరఫరా గత కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి ఫలితమని స్పష్టం చేశారు. పంజాబ్ సుల్తాన్పూర్ లోధిలోని కపుర్తాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గురుద్వారా అకల్ బుంగా దగ్గర పోలీసులపై నిహాంగ్ సిక్కులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా 3 గాయపడ్డారు. 3 రోజులుగా గురుద్వారా మాది అంటే మాది అని 2 నిహాంగ్ గ్రూపుల మధ్య వివాదం జరుగుతోంది. ఈ వివాదం ఇవాళ ఉదయం తారాస్థాయికి చేరుకుంది. రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. రాజస్థాన్లోని ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోడీపై పనౌతీ, పిక్ పాకెట్ వంటి పదాలతో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీని అపశకునంగా రాహుల్ పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ. ఈ క్రమంలోనే రాహుల్ కు ఈసీ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని పేర్కొంది. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలంటూ ఆ రాష్ట్ర పౌర సంఘాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఆ రాష్ట్ర పౌర సమాజం, విద్యార్థి సంఘాలు గొడుగు సంస్థ అయిన మిజోరాం ఎన్జీఓ కోఆర్డినేటర్ కమిటీ నుంచి 6 సభ్యుల ప్రతినిధి బృందానికి ఎన్నికల కమిషన్ అపాయింట్మెంట్ లభించలేదు. రాజస్థాన్ మాజీ సీఎం సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ పై తాను చేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదన్నారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిల్వారాలో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ రాజేష్ పైలట్ ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుని తర్వాత పాలనలో ఈగలా పక్కన పెట్టిందని ఆరోపించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో ఇప్పటి వరకు 13,000 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య విభాగం ప్రకటించింది. దక్షిణ గాజా నుంచి సేకరించిన వివరాలతో పాటు ఉత్తర గాజాలో నవంబర్ 11 నాటి సమాచారం ఆధారంగా తాజా లెక్కలు రూపొందించినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. వాస్తవానికి మృతుల సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుందని తెలిపింది. మరో 6,000 మంది ఆచూకీ లభించాల్సి ఉందని చెప్పింది. ఓవైపు బందీల విడుదలకు హమాస్తో కీలక ఒప్పందం చేసుకున్న ఇజ్రాయెల్ అంతలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల్లో ఉండి హమాస్ను నడిపిస్తున్న అగ్రనేతలను గుర్తించాలంటూ ఆ దేశ నిఘా సంస్థ మొసాద్కు ఆదేశాలందాయి. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిపారు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.
చైనాలో అంతుచిక్కని వ్యాధితో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతుచిక్కని న్యూమోనియా లక్షణాలతో ఒక్కరోజే బీజింగ్, లియోనింగ్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారు. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు చిన్నారులు. దీంతో డ్రాగన్ కంట్రీలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. అమెరికాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన నయాగరా జలపాతానికి సమీపంలో పేలుడు జరిగింది. రెయిన్బో బ్రిడ్జ్ సరిహద్దు క్రాసింగ్ దగ్గర ఓ కారు పేలిపోయింది. ఈ పేలుడు దాటికి కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడింది. ఈ పేలుడు దాటికి 2 మృతి చెందారు. అమెరికా కెనడా బార్డర్ చెక్ పాయింట్కు సమీపంలో ఈ పేలుడు జరగడంతో వెంటనే సరిహద్దులను మూసివేశారు అధికారులు. ప్రస్తుతం నయాగరా జలపాతానికి వచ్చే పర్యాటకులపై కూడా ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ హమాస్ భీకర పోరులో గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా కీలక కేంద్రంగా ఉంది. ఆ ఆసుపత్రిపై పట్టు సాధించిన ఇజ్రాయెల్ దళాలు దాని కింద ఉన్న టన్నెల్ దృశ్యాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. దీన్ని హమాస్ మిలిటెంట్లు మిలిటరీ కార్యాలయాలకు ఉపయోగిస్తుందని వెల్లడించింది. ఆసుపత్రుల కింద ఉన్న టన్నెళ్ల ద్వారా హమాస్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోందంటూ కొన్ని దృశ్యాలను షేర్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. గూగుల్ ఆధ్వర్యంలోని పేమెంట్ యాప్ గూగుల్ పే మొబైల్ రీఛార్జీలపై అదనంగా ఫీజు వసూలు చేయనుంది. ఏ విధానంలో పేమెంట్ చేసినా కన్వీనియన్స్ ఛార్జీల రూపంలో ఫీజు వసూలు చేయనుంది తెలిపింది. ఇప్పటికే ఫోన్ పే, పేటీఎం సంస్థలు ఇదే మాదిరి ప్రత్యేక ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఉచితంగా సేవలు అందించిన గూగుల్ పే ప్రస్తుతం ఛార్జీలు వసూలు చేయనుందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా ఎక్స్లో వాణిజ్య ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం పడిపోతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు దాని అధిపతి ఎలాన్ మస్క్. ఎక్స్ వేదికపై షేర్ చేసే లింక్స్ కు సంబంధించిన హెడ్లైన్స్ కనిపించేలా తిరిగి మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే గతంలో వలె కాకుండా ఇకపై ఇమేజ్లపైనే లింకుకు సంబంధించిన హెడ్లైన్ కనిపిస్తుందని పేర్కొన్నారు. పునరుద్ధరిస్తున్న ఈ హెడ్లైన్ ఆప్షన్ కు సంబంధించి ఇతర వివరాలను వెల్లడించలేదు ఎలాన్ మస్క్. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి అనంతరం ఆసీస్తో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. విశాఖ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత్. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో సూర్యకుమార్ యాదవ్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 80 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 58 పరుగులు చేశారు. చివరి ఓవర్లో భారత్ వరుసగా 3 వికెట్లు కోల్పోయినప్పటికీ రింకు సింగ్ 22 పరుగులతో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. భారత విజయానికి చివరి బంతికి 1 పరుగు అవసరం కాగా రింకు సింగ్ 6 బాదాడు. కానీ అది నో బాల్ కావడంతో ఒక బంతి మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించినట్లయింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో వీక్షించారు. ఏకంగా 51.8 కోట్ల మంది భారతీయులు ప్రపంచ కప్ టోర్నమెంట్ తిలకించినట్లు తెలిపింది డిస్నీ సంస్థ. హాట్స్టార్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా 5.9 కోట్ల మంది ఫైనల్ మ్యాచ్ ను చూసి రికార్డు నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. 2024 నుంచి 2027 వరకు భారతదేశంలో జరిగే అన్ని ఐసీసీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి దాదాపు 25,000 కోట్లు చెల్లించి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది కంపెనీ.